నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ 107 కోట్లు మంజూరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇంటర్ కోర్సులో కీలక సంస్కరణలు. సిలబస్ తో పాటు ఎంబైపీసీ కోర్సు ప్రవేశపెడతాం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడి. ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. కలెక్టరేట్లోని అన్ని విభాగాల ఉద్యోగులతో భేటీ అయిన మాజీ మంత్రి ఆలపాటి. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి. కార్యకర్తలకు అండగా ఉంటాం. ఫిబ్రవరి నుండి జిల్లా పర్యటనలు చేస్తాం. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఆర్ఓబీ ఏర్పాటుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 107 కోట్లతో గడ్డిపాడు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4 లైన్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్ఓబీ వల్ల ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ హైవేతో పాటు తెనాలి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయనున్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. 107 కోట్ల రూపాయల మరొక రైల్వే బ్రిడ్జిని ఈరోజు రైల్వే బోర్డు, అదేవిధంగా రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారు, సోమన్న గారు శాంక్షన్ చేశారు. ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్, గుంటూరు నంబూరుని కలుపుతూ రాబోతున్నటువంటి 4 లేన్లు 4 లేన్స్ ఓవర్ బ్రిడ్జ్. ఇవి గుంటూరు ప్రజలకు, మంగళగిరి, పొన్నూరు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రాబోయే క్యాపిటల్ దృష్ట్యా ట్రాఫిక్ పెరిగినా కూడా వచ్చే 30-40 సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రాజెక్ట్ రాబోతా ఉంది. ఈ ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మినిస్టర్స్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, ఈ ప్రాజెక్టుని డిపిఆర్లు కానీ అయితే గవర్నమెంట్ ప్రొసీజర్స్ అన్ని పూర్తి కావాలో వీటన్నిటినీ కూడా ఒక టైము బేస్డ్ పీరియడ్లో పూర్తి చేసినటువంటి గుంటూరు కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రైల్వే అధికారులకు, అదేవిధంగా మా స్టాఫ్. ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్దమవుతుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా చెప్పారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. సిలబస్ లో మార్పులతో పాటు సబ్జెక్ట్ కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తొలగించి అంతర్గతంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు కృతికా శుక్లా వెల్లడించారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో ప్రతిపాదనలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26 జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా పోటీ చేయనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లలో ఉద్యోగులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని ఆలపాటి కోరారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషాతో పాటు టీడీపీ నాయకులు పెదకూరుపాడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పీజీఆర్ఎస్ డైలివర్ కమిషనర్ కు ప్రజల నుండి అందిన అర్జీల్లో నల్లచెరువు, లక్ష్మీనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అర్జీదారులతో మాట్లాడి సమస్యపై చర్చించి పరిష్కార చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మొదట నల్లచెరువు 18వ లైన్లో అర్జీ అందిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించి అర్జీదారితో సమస్య గురించి మాట్లాడి ఇంటింటి చెత్త సేకరణ ప్రతిరోజు 100% జరిగేలా చర్యలు తీసుకోవాలని, రోడ్లకు ప్యాచ్ వర్క్ చేపట్టాలని ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నల్లచెరువు ప్రధాన రహదారిలో మేజర్ డ్రైన్పై ఆక్రమణలు, అంతర్గత రోడ్లపైకి ర్యాంపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని, సదరు ఆక్రమణదారులకు స్వచ్ఛందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వాలని, గడువు అనంతరం తొలగించుకుని ఆక్రమణలను పట్టణ ప్రణాళిక దళం ద్వారా తొలగించాలని ఆదేశించారు. ఈ నెల 10 నుండి 12వ తేదీ వరకు గుంటూరులో నారెడ్కో కాపిటల్ జోన్ 12వ మెగా ప్రాపర్టీ షో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరగనున్న నరెడ్కో మెగా ప్రాపర్టీ షో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరెడ్కో ప్రతినిధులు గద్దె తిరుపతిరావు, శ్రీనాథ్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రానున్నారని వెల్లడించారు. నరెడ్కో చైర్మన్ హీరా నందిని, నేషనల్ ప్రెసిడెంట్ గడ్డిపాటి హరిబాబు, స్టేట్ ప్రెసిడెంట్ చక్రధర్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 150 స్టాల్స్ తో ఏర్పాటు చేస్తున్న ఈ షోలో బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, జాతీయ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మరియు బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్ వంటి వర్గాల వారు పాల్గొంటారని పేర్కొన్నారు. గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ మామిడి సీతారామయ్య, ప్రెసిడెంట్ పెరవలి నాగవంశీ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో జరగబోతా ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో పూర్తవుతా ఉన్నాయి. ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రాపర్టీ షో ఏదైతే జరగబోతా ఉందో, గడచిన ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసం తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోతున్నటువంటి ప్రభుత్వేతర అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ప్రాపర్టీ షోలో షోకేస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో మన బిల్డింగ్స్ అమ్మే వాళ్ళకి కానీ, ప్లాట్స్ కానీ, వీటన్నిటికీ కొనే వాళ్ళకి ఒక అనుసంధానం వేదికగా ఉంటుంది. అలానే బిల్డింగ్ మెటీరియల్స్ డిస్ప్లే చేసే వాళ్ళకి కానీ, లోన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక అనుసంధానకు వేదికగా, ఒక అంగరంగ వైభవంగా మనం హనుమయ్య కంపెనీలో ఒక జర్మన్ హ్యాంగర్ సెటప్తో దాదాపు 2 కోట్ల పైన ఖర్చు చేస్తా ఈ ప్రాపర్టీ షోని నిర్వహిస్తున్నాము. సో ఈ సదవకాశాన్ని మన గుంటూరు నగర ప్రజలు అలానే జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజులు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడాలని ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోని అంబటి ఆంజనేయులు వేదికపై బుధవారం జరిగిన కార్యక్రమంలో కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడంతో
జర్నలిస్టులకున్న కొద్దిపాటి వేతన భద్రత కూడా లేకుండా పోయిందని, గత 15 ఏళ్లుగా కొత్త వేజ్ బోర్డును నియమించకపోవడంతో పాత వేతనాలే అమల్లో ఉన్నాయని ఆయన అన్నారు. సెంట్రల్ ప్రెస్ అక్రిడేషన్ కమిటీని రద్దు చేశారని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తిని నీరు కార్చారని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షునిగా ఐవి సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తొలుత ఎన్నికల అధికారి డి సోమసుందర్ ప్రకటించారు. ఆ మేరకు ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని ఐవి సుబ్బారావుకు అందజేశారు. అధ్యక్షులుగా ఎన్నికైన ఐవి సుబ్బారావు మాట్లాడుతూ తాను రెండోసారి ఎన్నికయ్యేందుకు మద్దతు తెలిపిన జర్నలిస్టులకు, ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. మనం ఇతరులకు చెప్పటమే కాదు, మన సంఘాన్ని కూడా డెమోక్రటిక్గా నడిపించుకుంటూనే ఇవాళ దాదాపు 7 దశాబ్దాల చరిత్రతో ముందుకు వెళ్తుంది. ఈ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లేకపోయిన సంఘాల గురించి మీరు చూస్తున్నారు, ఎలా పనిచేస్తుంటాయో, ఏ రకంగా ఉంటాయో. నామినేషన్స్ పైనుంచో కింది నుంచో ఎక్కడి నుంచో నామినేషన్స్ జరుగుతాయి తప్ప, అలాగే రాష్ట్ర కౌన్సిల్ కూడా మొత్తము ఇక్కడున్న 26 జిల్లాల నుంచి ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమైంది. అది నెలాఖరుకు వచ్చే నెల ఫిబ్రవరి 1st వీక్లో పూర్తవుతుంది. దీని తర్వాత మార్చి మొదటి వారంలో 40 లక్షల ఎలాంటివారు ఇక్కడ సంక్షేమ వెల్ఫేర్ నిధి ప్రభుత్వం 40 లక్షలు ఉంది. అది దేనికి వాడుకోవాలా? 3,000 చనిపోయిన జర్నలిస్ట్ భార్యకి 3,000 పిలుస్తూ ఉన్నారు. పెన్షన్ 1000 రూపాయలే ఉంది. ఆ 40 లక్షలకి మనం ప్రభుత్వాన్ని కొంత వేయించి దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5,000 వాళ్ళని అడిగితే మాకు 40 లక్షలు ఉందండి, గవర్నమెంట్ ఏంటైతే అది చేస్తామని చెప్పడం జరిగింది. నేను మనకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నప్పటికీ ఎక్కువ మాట్లాడకుండా నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. నాలో ప్రతి మనిషిలో లోపాలు ఉన్నాయి, నాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఉన్నా కూడా నాకు ఒక బాధ్యత తీసుకున్నాం. నా చేత చేయకపోతే అవతల వాళ్ళకి పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను గొప్పగా చూడటంతో పాటు అండగా ఉంటామని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన నెల్లూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యటనను తాను చేపట్టనున్నట్లు జగన్ ప్రకటించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూశాం. కార్యకర్తలను ఇక్కడ కాదు, కార్యకర్తలను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలే, మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. ఫిబ్రవరి 1న హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో జరగనున్న క్రాఫ్టర్ బ్రోచర్ను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫిబ్రవరి 1న క్రాఫ్టర్స్ పేరున బాలోత్సవం జరగనుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు క్విజ్, డాన్స్, కాలియోగ్రఫీ, డ్రాయింగ్ లాంటి అనేక పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తారని అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని లక్ష్మణరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ చెరువు రామకృష్ణమూర్తి, ప్రిన్సిపల్ ప్రసాద్, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన పాఠశాల విద్యార్థుల కోసం క్రాఫ్టర్స్ అనే పేరుతో ఒక బాలోత్సవం నిర్వహించబడతా ఉంది. ఈ పాఠశాల విద్యార్థుల కోసం ఆ రోజు అనేక పోటీలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా క్విజ్, డ్యాన్స్, కాలియోగ్రఫీ అంటే చేతిరాత, అలాగే డ్రాయింగు, ఇంకా అనేక అంశాల్లో జరగబోతూ ఉన్నాయి. అందుకని గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. పాల్గొన్న
విద్యార్థులందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. దాంతోపాటు ప్రతి ఈవెంట్లో కూడా మొదటి బహుమతిగా 2,000 రూపాయలు, రెండవ బహుమతిగా రన్నర్స్కి 1,000 రూపాయలు క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వబడతా ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఉద్దేశం పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత ప్రోత్సహించాలని. స్కూల్ విద్యార్థుల్లో చక్కటి నైపుణ్యత ఉంటుంది. అయితే 24 గంటలు క్లాసులు, స్టడీ అవర్లు వాటితోనే సతమతమవుతూ ఉంటుంటారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించుకోవడానికి సరైన వేదికలు కొంచెం కొరబడుతున్నాయి అని అనిపిస్తుంటుంది. అందుకని ఆ పిల్లల్లో ఒక మానసిక ఉల్లాసం కోసం, ఫర్ ఏ చేంజ్ అనుకోవటం, లేదా వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని వెలికితీయటం కోసం ఇటువంటివి చాలా చాలా అవసరం. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది ఇలాగే స్కూల్ విద్యార్థుల కోసం కూడా ఒక కార్యక్రమం చేయాలని యాజమాన్యం తలపెట్టడం, దానికి వీళ్ళ ఫ్యాకల్టీ అంతా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అనేకమైన పోటీలు, చాలా క్రియేటివ్గా పోటీలు నిర్వహిస్తున్నారు. గుంటూరు కళా పరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాలు జనవరి 10 నుండి 12 వరకు నిర్వహించనున్నారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ నాటకోత్సవాలకి సి నాగభూషణం కళావేదికగా నామకరణం చేసినట్లు కళా పరిషత్ గౌరవ సలహాదారు పెద్దబ్బాయి, ఉపాధ్యక్షులు నాయుడు గౌపి తెలిపారు. విజ్ఞాన మందిరంలో వారు మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు జరిగే నాటక ప్రదర్శనలను ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా నాటకోత్సవాల పాంప్లెట్ ను ఆవిష్కరించారు. గుంటూరు కళా పరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాలు జనవరి 10, 11, 12వ తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరపటానికి అందరూ సిద్ధమైనారు. నాటికలు ఈ సంవత్సరం నాటికలే కాకుండా, ఆహ్వాన నాటికలు కాకుండా, రెండవ రోజు అవయవదానం మీద తెలుగు పద్య నాటకం ఉంటుంది. ఒకటే నాటకం రోజంతా. మూడవ రోజు మట్టి మనిషి, వాసిరెడ్డి సీతాదేవి గారు రాసినటువంటి నవల మట్టి మనిషి. దానికి కేంద్ర సాహిత్య అవార్డు పొందింది ఆ నవల. దాన్ని కేంద్ర ప్రభుత్వం వారు 14 భాషల్లోకి తర్జుమా చేశారు. అలాంటి నవల ఇతివృత్తంగా తీసుకొని జనరల్గా మనం ప్రతి సంవత్సరం నాటికల పోటీలు పెట్టేవాళ్ళం, నాటికల ఉత్సవాలు పెట్టేవాళ్ళం. అలాంటిది ఈ సంవత్సరం కాస్త వెరైటీగా ఉండాలి, ఇంకా భిన్నంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో 3 రోజులు 3 రకాల కార్యక్రమాలను పెట్టాం. మొదటి రోజు 3 రోజులు 3 నాటికలు జరుగుతాయి. ఒకటి హైదరాబాద్ వాళ్ళ స్వేచ్ఛ అనేటటువంటి నాటిక, రెండవది జనరల్ భోగీలు కొలకలూరు సమాజం వాళ్ళు, 3 ఋతువులేని కాలం ప్రకాశం జిల్లా వీరన్నపాలెం సమాజం వాళ్ళు 3 రోజులు 3 నాటికలు ప్రదర్శిస్తారు. ప్రతి సంవత్సరం జరిగేటట్లుగానే కరెక్ట్గా టయానికి మొదలు పెడతారు. తమ ఫైనాన్స్ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు కాజేసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వేజండ్ల శివకుమారి అనే మహిళ స్పష్టం చేశారు. గుంటూరు బ్రాడీపేటలో శివకుమారి మాట్లాడారు. ఎస్పీ గ్రీవెన్స్లో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని, సంస్థ ప్రస్తుతం నడుస్తూనే ఉందని చెప్పారు. సంస్థ నిలిపిన తమ ఆస్తులను విక్రయించైనా తమ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే లాస్ట్ లో మాత్రం కొంతమంది అకౌంట్స్ చేశారు. వాళ్ళకి మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ రాకపోవడం వల్ల ఆ రిటర్న్ అమౌంట్ తెప్పించడం కోసమే నవీన్ అనే వ్యక్తి అవుట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది. అతను అందరికి టచ్ లో ఉన్నాడు, వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోయారు. మరి డబ్బు కాజేసి పరారైపోయారని చెప్పి వచ్చింది. అది అవాస్తవం. ఎందుకంటే మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళతోటి డైలీ టచ్ లోనే ఉంటున్నారు. ఈ రోజు మమ్మల్ని అల్లర్పాలు చేయడం తప్పితే ఏమీ లేదు. అంటే తమ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళని సేవ్ చేయడం కోసం వెళ్లారు. కంపెనీ పరిస్థితిని బట్టి ఇవ్వగలిగితే ఇచ్చింది, ఇవ్వలేకపోతే మాత్రం తన ఆస్తిని అమ్మి మార్చి నాటికి అందరూ సెటిల్ చేసి ఎవరిని నేను ఇబ్బంది పెట్టనని చెప్పి మరి తన మాటగా నాకు చెప్పడం జరిగింది. అందువల్ల నేను మీ మీడియా ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ విషయంలో మాత్రం వచ్చినాయని మాత్రం అవాస్తవాలు, వాస్తవాలు మాత్రం గ్రహించి వాస్తవాలు రాయాల్సిందిగా నేను కోరుతున్నాను. అఖిల భారత యోజన మహాసభ గుంటూరు జిల్లా 21వ మహాసభ నగరంలో జరిగింది. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మహాసభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్రబాబుతో పాటు వలి,
చైతన్య ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహం నుంచి సిపిఐ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగులు, యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ వృత్తిని వెంటనే ప్రకటించాలన్నారు. గుంటూరు నగరంలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాము. ముఖ్యంగా అఖిల భారత యువజన సమాఖ్య నాటి నుంచి నేటి దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది. విద్యార్థి యువజనులకి చదువు తగ్గ ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాము. నేడు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, గత ప్రభుత్వం 2,60,5,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితమయ్యారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే, లోకేష్ గారు రాగానే మొదటి జాబ్ క్యాలెండర్ జనవరిలోనే విడుదల చేస్తామన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, మీరేదైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా తక్షణమే యువకుల పక్షాన యువకులం పాదయాత్రలో మీరు ఏవైతే చెప్పారో అన్నీ అమలు చేయాలి. లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో మీ ప్రభుత్వానికి ఆ గతి పట్టించడంలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా వెనకాడరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం. అధికారం రాకముందు మంచి మల్లన్న, అధికారం వచ్చాక బోడి మల్లన్న విధంగా కాకుండా తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల హామీలు ఏవైతే పొందుపరిచారో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికై సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. కలెక్టరేట్ ఎదుట కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్లు ఇచ్చి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 10న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏవిఎన్ కుమారి, దీప్తి మనోజ, అనూష, రాజకుమారి, రాధా, సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాలో అర్హులైన అందరికీ హెల్పర్లకి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత అన్యాయం అంటే హెల్పర్లు ఖాళీ అయిన పోస్టుల్లో హెల్పర్ల ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పేసి జీవో ఉంది. ఈ జీవో ప్రకారం మన జిల్లాలో దాదాపు 16 మంది హెల్పర్లకి అరువు లేదు అని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ గారు ఇంటర్వ్యూలు కూడా చేశాడు. ఇంటర్వ్యూలు చేసి అర్హులను తేల్చిన తర్వాత ఇప్పటికీ 8 నెలలు అయిపోతా ఉంది. ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వాల. అర్హులమేనా అని చెప్పేసి అనేక సార్లు అధికారులను కలుస్తున్నాం, పీడీలు కలుస్తున్నాం, కలెక్టర్ గారిని కలిసాము, డైరెక్టర్ గారిని కలిసాము, కానీ ఇంతవరకు అతీగతి లేదు. ఎల్వీఆర్ క్లబ్ ప్రెసిడెంట్ మైనేని బ్రహ్మేశ్వరరావు సుబ్బారావు తండ్రి మైనేని అప్పారావు శివేఖ్యం చెందినందున మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు వారి కుటుంబాన్ని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనేని అప్పారావు స్నేహశీలి, అజాత శత్రువు, మంచి మనిషి అని కొనియాడారు. వీళ్ళు ఎంతో గత 20 సంవత్సరాల నుంచి మాకు కుటుంబ సన్నిహితులు, వ్యాపార సన్నిహితులు. ప్రసాద్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, వాసు గారు కానీ అందరూ గ్రామంలో వీరి నాన్నగారు అయినటువంటి అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళ సహకారాలతోటి గ్రామం ఒక కుటుంబంలాగా ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలని అందించడం జరిగింది. ఎన్నో రకాలుగా వారు గ్రామానికి ఒక కుటుంబంలాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బ్రహ్మం గారు కానీ, ప్రసాద్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, వాసు గారు కానీ అందరితో సన్నిహితంగా ఉంటూ గుంటూరులో కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పదవుల్ని వన్య తీసుకొచ్చి ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా ఎన్నో సేవా తత్పరులుగా వాళ్ళు ఎన్నో సేవలు అందిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో పూడికతీత పనులకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. సత్తెనపల్లి రూరల్ మండలం కంటెపూడి గ్రామం చేగుదాబా గార్డెన్స్ వద్ద లింగంగుంట్ల మేజర్ కాల్వ పూడికతీత పనులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ రోడ్లో గల ఎన్జీఓ కార్యాలయంలో నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ను ఏపీ ఎన్జీఓస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యంగా కలిసి పనిచేయడం ద్వారానే ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఈపీ యూనియన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు కొలికిపూడి రాంబాబు, యూనియన్ సభ్యులు రాజశేఖర్, రవి, ఎస్కే చాందిని, స్వరూప తదితరులు పాల్గొన్నారు. వీడియో కమ్ ఫోటోలు సార్ అన్నీ వచ్చేసి. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేందర్ ప్రసాద్, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మార్నింగ్ వాక్ లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో రేపు ఉదయం చౌకధరల దుకాణదారుల నియామకం కోసం జరగాల్సిన వ్రాత పరీక్ష, రిట్ పిటిషన్ల వలన వాయిదా వేయడం జరిగింది. వ్రాత పరీక్ష తేదీ తదుపరి తెలియజేస్తామని రెవెన్యూ డివిజనల్ అధికారి తెలియజేశారు. కావున సంబంధిత అభ్యర్థులు గమనించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్ఓబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రైల్వే శాఖ. 107 కోట్లు మంజూరు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి పెమ్మసాని. ఇంటర్ కోర్సులో కీలక సంస్కరణలు. సిలబస్ తో పాటు ఎంబైపీసీ కోర్సు ప్రవేశపెడతాం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడి. ప్రజా ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. కలెక్టరేట్లోని అన్ని విభాగాల ఉద్యోగులతో భేటీ అయిన మాజీ మంత్రి ఆలపాటి. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి. కార్యకర్తలకు అండగా ఉంటాం. ఫిబ్రవరి నుండి జిల్లా పర్యటనలు చేస్తాం. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.